హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని, చిరంజీవి సార్ విద్యార్థి, ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నటువంటి కాలంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల కానున్నది. అయితే చాలామంది నన్ను కాల్ చేసి మెసేజ్ చేసి అడిగారు, సార్ అసలు డిఎస్సిని 5 సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పి 8 నెలలు అయినా కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు సార్. అసలు ఇంతకీ ఈ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 16,000 పోస్టుల మెగా డిఎస్సిని భర్తీ చేస్తుందా లేదా అని చాలామంది నన్ను అడిగారు. నేను దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు ఇప్పుడు అందించబోతున్నాను, జాగ్రత్తగా గమనించండి. అంతకంటే ముందుగా మీకు కరెంట్ అఫైర్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యం. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సముద్రం అని అంటుంటారు. ఈ సముద్రాన్ని మనం కొద్దిగా అయినా ఈదితేనే మన కరెంట్ అఫైర్స్కు స్కోరింగ్ చేయగలం. కాబట్టి మీకు కష్టతరంగా లేకుండా ఒక సులభమైన పద్ధతిలో రోజుకి నేను 10 నుంచి 12 న్యూస్ పేపర్లు చదివి మన వాట్సాప్ ఛానల్లో ప్రతిరోజు పోస్ట్ చేస్తున్నాను. వాటిని మీరు కనుక పొందాలి అనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి వాట్సాప్ ఛానల్ లింకులు మీరు జాయిన్ అవ్వండి. ఆ జాయిన్ అయిన తర్వాత పైన ఫాలో అని ఉంటుంది, ఫాలో కొట్టండి. ఫాలో కొట్టిన తర్వాత పైన బెల్ బటన్ ఉంటుంది. బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇప్పుడు మనకి జనవరి మాసం పూర్తిగా ముగిసిపోయినట్టే, ఇంకా ఫిబ్రవరి మాసంలోకి మనం అడుగు పెడతాం. కానీ ప్రభుత్వం ఏమంటుంది అనేసి అంటే జూన్ 12వ తారీఖు కల్లా 2025 జూన్ 12వ తారీఖు కల్లా ప్రభుత్వ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాల్ని మేము ఖచ్చితంగా భర్తీ చేస్తామని అని అన్నారు. విద్యా సంవత్సరం నాటికి, ప్రారంభం నాటికి పూర్తి చేస్తామన్నారు. అయితే ఈ 16,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 16,000 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. అసలు ఇంతకీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా లేదా అన్నది ఫస్ట్ సంగతి. ఓకేనా? రెండవ సంగతి ఏమనేసంటే డిఎస్సి నోటిఫికేషన్ ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తుంది, ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ వస్తే ఎన్ని రోజుల సమయం ఉంటుంది, ఇది మనం చూసుకోవాల్సిన పరిస్థితి. మిత్రమా, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నా. ఇప్పుడు జనవరి పూర్తిగా ముగిసిపోయింది, దీంతో మనకు సంబంధమే లేదు. ఇంకా ఫిబ్రవరి ఉంది. ఈ ఫిబ్రవరి మనకి చాలా ముఖ్యం. మార్చ్ అంతకంటే చాలా ముఖ్యం. ఎందుకనేసి అంటే మార్చిలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పట్టభద్రులు ఎన్నుకునేటటువంటి ఎమ్మెల్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్నుకునేది మనమే. కాబట్టి మన ప్రతాపం ఏందనేది ఇక్కడ చూపిస్తాం ఖచ్చితంగా. కాబట్టి మార్చిలో నిర్వహించబోతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపు ఖచ్చితంగా మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎటువంటి పరిస్థితులు ఆగదు. ఒకవేళ ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపే డిఎస్సి నోటిఫికేషన్ కలిగి ఇవ్వలేదు అనుకోండి, ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మనకు ఖచ్చితంగా మార్చి నోటిఫికేషన్ వచ్చే యోచన ఉంది. రీసెంట్గా కూడా చాలా మంది మనకు అధికారులు చెప్పారు, డిఎస్సి నోటిఫికేషన్ మేము ఇస్తాం కానీ ఎక్కువ సమయం ఉండకపోవచ్చు అని అన్నారు. కరెక్టే. ఫిబ్రవరి నోటిఫికేషన్ అనేది రావడం అనేది అసాధ్యము అనుకుంటున్నాను. ఒకవేళ వస్తే అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపల, మార్చిలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపల ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే తీరాలి, ఇస్తారు కూడా. సరే, ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఒకవేళ మార్చ్ ఫస్ట్ వీక్లో ఇచ్చాడు అనుకుందాం. మార్చ్ ఫస్ట్ వీక్లో ఇస్తే మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉన్నది సార్ అనేసి అంటే 45 to 50 డేస్ ఇస్తాడు మిత్రమా. 45 to 50 డేస్ మాత్రమే మనకి ఎగ్జామ్కి ఇస్తాడు. అంతకంటే ఎక్కువ ఒక రోజు కూడా ఇవ్వరు. ఎందుకనేసి అంటే మనం ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 50 రోజుల సమయం ఇచ్చి మనం మళ్ళీ పోస్ట్ పోన్ చేయమని కోరితే ప్రస్తుత విద్యాశాఖ మొత్తం ఒకే మాట చెప్తాడు, మీకు డిఎస్సి వాళ్ళకి సిలబస్ నేను డిసెంబర్లో ఇచ్చాను, ఇంతవరకు ఏం చేస్తున్నారు, నేను మెగా డిఎస్సిని వచ్చే విద్యా సంవత్సరం నాటికల్లా పూర్తి చేస్తానన్నారు, కానీ మీరు జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పటికీ మళ్ళీ సమయం ఇవ్వండి అని అడిగితే నేను ఎలా ఇవ్వాలి అని స్టూడెంట్స్ని తిరిగి ప్రశ్నిస్తాడు. కాబట్టి 45 రోజుల నుంచి 50 రోజుల సమయం మీకు ఉంటుంది. ఈ సమయం అనేది మనకి చాలా వాల్యుబుల్ సమయం. ఈ సమయాన్ని గురించి ఒక్కరు కూడా ఏం ఆలోచించద్దు. మళ్ళీ చెప్తున్నా,
ఈ సమయం అనేది మీకు రివిజన్ సమయం. మీరు నోటిఫికేషన్ రాకముందు ఆయా సిలబస్ ను పట్టుకొని డిఎస్సి వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, డిఎస్సి వాళ్ళు కనుక నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తే మోసపోయేది డిఎస్సి విద్యార్థులే మోసపోతారు. ఎందుకంటున్నానంటే విద్యాశాఖ మంత్రి విద్యా సంవత్సరం నాటికి ఖచ్చితంగా 16,000 పోస్టులు తీసుకుంటారని కుండలో బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. ఒకవేళ తీసుకోకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనకు ఏం చేస్తామో మనకే తెలియదు అన్నట్టు బయట విద్యార్థులు ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఆలోచించదు. డిఎస్సి నోటిఫికేషన్ రానే వస్తుంది. మార్చి 1st వీక్ లోపు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రావచ్చు. అయితే ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాతే కదా సార్ మనకి నోటిఫికేషన్ వస్తుంది సార్ అంటే, ఎస్సీ వర్గీకరణ దాదాపు పూర్తయి వస్తుంది. దగ్గరలోనే ఇది కూడా ఎస్సీ వర్గీకరణ పూర్తయిపోయి మనకు నోటిఫికేషన్ వచ్చేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరు కనుక డిఎస్సిలో ఎస్జిటి పోస్ట్ అయినా ఎస్ఏ పోస్ట్ అయినా మీరు సాధించాలనుకుంటే ఈ సమయంలో డిఎస్సి సిలబస్ డౌన్లోడ్ చేసుకుని డిఎస్సి సిలబస్ పక్కన పెట్టుకొని టెక్స్ట్ బుక్లను బాగా చదువుతూ ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్ కనుక మీరు రాయకపోతే మీరు ఎంత పెద్ద పుస్తకం చదివినా కూడా మీ ప్రిపరేషన్ అనేది చాలా వృధా అవుతుంది. ఓకేనా మిత్రమా? మీలో ఉన్నటువంటి లోపాలు, మీలో ఉన్నటువంటి భయము, మీలో ఉన్నటువంటి తప్పులు మీరు ఫైనల్ ఎగ్జామ్ లో ఫేస్ చేసినట్లయితే మీకు జాబు రాదు. ఆ ఫైనల్ ఎగ్జామ్ లో చేయకుండా మీరు ఉన్నటువంటి లోపాలు, తప్పులు, భయాలు అన్ని కూడా పోగొట్టుకోవాలంటే క్రింది స్థాయిలో ఎగ్జామ్స్ బాగా రాయాలి. అందుకే నేనేం చేశానంటే రాష్ట్ర స్థాయి అధ్యాపకుల చేత ఏపీ డిఎస్సి ఎస్ఏ సోషల్ వాళ్ళకి మొత్తం సిలబస్ పైన 10 రివిజన్ గ్రాండ్ టెస్టులు నేను కండక్ట్ చేస్తున్నా. ఇందులో ఇప్పటికే 4 రివిజన్ గ్రాండ్ టెస్టులు పూర్తి అయిపోయినాయి. 5వ రివిజన్ గ్రాండ్ టెస్ట్ ని 30/1/2025 అంటే జనవరి 30వ తారీఖున, ఈ నెల జనవరి 30వ తారీఖున మనకి ఏపీ డిఎస్సి ఎస్ఏ సోషల్ రివిజన్ గ్రాండ్ టెస్ట్ 5 జరగబోతుంది. మీకు టైం టేబుల్, దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ టైం టేబుల్, దానికి సంబంధించినటువంటి సిలబస్, వీటన్నిటిని ఇప్పటికే ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ లో ఇప్పటికే అప్లోడ్ చేయబడింది. 10 రివిజన్ గ్రాండ్ టెస్టులు కూడా మీకేమో 599 రూపీస్ కి ఇస్తున్నాం. అందరిలాగా 1500 రూపీస్ మేము తీసుకోవడం లేదు. చీప్ అండ్ బెస్ట్ టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందంటే అది మన యాప్ లోనే ఉంది. ఓకేనా? ఎకానమీ వెంకటేష్ సార్ అనే యాప్ ని ప్లే స్టోర్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని 599 గల ఈ 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్లను మీరు బాగా రాయగలిగితే, ఇంకోటి మీరు ఈ 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్ లో ఒక్కసారి పర్చేస్ చేస్తే 1 ఇయర్ వరకు మీరు ఎన్నిసార్లు రాయొచ్చు. మిత్రమా, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మీరు పెద్ద పెద్ద పుస్తకాలు చదివితే సక్సెస్ కాలేరు. మీరు ఎన్ని పుస్తకాలను చదవండి, 10 పుస్తకాలు మీరు చదివితే 20 పుస్తకాలు చదివినంత ఎగ్జామ్స్ మీరు రాయాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సక్సెస్ అయిన వాడికి సక్సెస్ కాని వాడికి తేడా ఏమనేసి అంటే, సక్సెస్ అయిన వాడికి బిట్స్ బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేసి వాడికి ఉన్నటువంటి తప్పులు మొత్తం క్రింది స్థాయిలో తీర్చిదిద్దుకొని పై స్థాయికి వెళ్ళి ఉంటాడు కాబట్టి వాడు సక్సెస్ అయి ఉంటాడు. మనం అందరూ ఏం చేస్తాం, పుస్తకాలు పక్కన పెట్టుకుని బాగా చదివి ఎగ్జామ్స్ మర్చిపోతాం. ఎగ్జామ్స్ ఎవరు కూడా మరవకూడదు, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్. కాబట్టి ఈ 599 గల కోర్సుని మీరు పర్చేజ్ చేసి ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎస్ఏ సోషల్ వాళ్ళకి కానీ, అదేవిధంగా ఏపీ డిఎస్సి ఎస్జిటి వాళ్ళకి కానీ సంబంధించినటువంటి జీకే అంటే కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో, ఈ జీకే అంటే కరెంట్ అఫైర్స్ ని దాదాపు నేను 60 డిఎస్సి ప్రీవియస్ పేపర్లు చూశానండి. 60 డిఎస్సి ప్రీవియస్ పేపర్లు చూశాను. 60 డిఎస్సి ప్రీవియస్ పేపర్లు చూసిన తర్వాత జీకే అంటే కరెంట్ అఫైర్స్ బిట్ ఎక్కడ అడుగుతున్నాడు అనే దానిని నేను పసిగట్టాను. దినోత్సవాల పైన ఒక బిట్ ఇచ్చాడు, స్పోర్ట్స్ పైన ఒక బిట్ ఇచ్చాడు, నియామకాల పైన ఒక బిట్ ఇచ్చాడు, అబ్రివేషన్స్ పైన ఒక బిట్ ఇచ్చాడు, నోబెల్ ప్రైజ్ పైన ఖచ్చితంగా బిట్లు ఇచ్చున్నాడు, రామన్ మెగాసెస్ అవార్డ్స్ పైన ప్రశ్న ఇచ్చున్నాడు, భారతరత్న అవార్డ్స్ పైన ప్రశ్న ఇచ్చున్నాడు. అలా నేను ఒక 60 డిఎస్సి పేపర్ పరిగణలోకి తీసుకొని ఎస్జిటి వాళ్ళకు కానీ ఎస్ఏ వాళ్ళకు కానీ 1000 బిట్స్ ని నేను 1 word ఆన్సర్స్ లో జస్ట్ 1 లైన్ లో భారతరత్న అవార్డు ఏ సంవత్సరం ప్రారంభించారు, ఈ సంవత్సరం భారతరత్న అవార్డును ఎంతమంది అందుకున్నారు, ఇలా 1 word ఆన్సర్స్ లో 1 లైన్ లో మీకోసం 1000 బిట్స్ తీసుకొచ్చాను. ఈ 1000 బిట్లలో 500 బిట్స్ వరకు జీకే ఉంటుంది మిత్రమా, మిగతా 500 బిట్స్ వరకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది. దీంట్లో ఈ 500 బిట్స్ జీకే ఇప్పటికే మన యాప్ లో అప్లోడ్ చేయబడింది.
ఈ 500 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇంకా అప్లోడ్ చేయలేదు. ఎందుకు అప్లోడ్ చేయలేదంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ కావాలో అప్పుడు ఆన్లైన్ లో 1 word ఆన్సర్స్ లో మీకు అప్లోడ్ చేయమనేది జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా నేను అప్లోడ్ చేసి తీరుతాను. ఓకేనా? ఇప్పుడు ఎవరైనా జీకే కరెంట్ అఫైర్స్ మీకు కావాలనుకుంటే ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడుగా 500 బిట్ల వరకు మీకు జీకే అప్లోడ్ చేస్తున్నాను. ఈ 500 జీకే బిట్లు మీరు బాగా చదవండి. ఖచ్చితంగా మనం బిట్స్ నుంచి బిట్ మిస్ అవ్వదు. ఓకేనా? ఆ విధంగా నేను ప్రిపేర్ చేశాను. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ జీకే బిట్స్ ని కరెంట్ అఫైర్స్ బిట్స్ నేను ప్రిపేర్ చేయడం అనేది జరిగినది. కరెంట్ అఫైర్స్ ని ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఈ జీకే బిట్స్ మీరు ప్రస్తుతం కొనుక్కొని చదివే ప్రయత్నం చేయండి. రోజుకు 10 బిట్లు మీరే మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయడమో లేదా మీరే రాసుకోవడమో ఏదైనా చేయండి. ఓకేనా? ఇది మీకు 399 రూపీస్ కే ప్రస్తుతం మన యాప్ లో ఈ జీకే కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం. ఏపీ డిఎస్సి ఎస్ఏ సోషల్ వాళ్ళకి రివిజన్ గ్రాంట్స్ 10 కూడా 599 రూపీస్ కే ఇస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు కూడా చెప్తున్నా, డిఎస్సి నోటిఫికేషన్ గురించి మీరు ఆలోచించొద్దు. విద్యా సంవత్సరం నాటికి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలను నియామకం చేస్తుంది. నియామకం చేయకపోతే మన విశ్వరూపం మన ప్రతాపం ఏమనేసి మన ప్రభుత్వానికి ఖచ్చితంగా చూపిస్తాం. ఒకప్పుడు విద్యార్థులు మౌనంగా ఉండలేము, కానీ ఇప్పుడు విద్యార్థులు మౌనంగా ఉండడం లేదు. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఎవరైనా వెయిట్ చేస్తుంటే అన్ని మానేసి ప్రస్తుతం ఉన్నటువంటి సమయాన్ని బాగా ఉపయోగించుకొని రానున్నటువంటి కాలంలో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా జాబ్ సాధించండి. మిత్రమా, నేను ఒకటే చెప్తున్నా, 16,000 పోస్టులు అనేది పెద్ద డిజిట్ నెంబర్ కదా. 16,000 పోస్టులు అంటే ఏం తెలుసా? టాపర్ కష్టపడే దాంట్లో మీరు 50% కష్టపడితే మీకు ఖచ్చితంగా పోస్టింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే సచివాలయం జాబులు మనకి చాలా లీస్ట్ మార్క్స్ కూడా వచ్చాయి. సేమ్ ఈసారి డిఎస్సి జరగబోయేది కూడా అదే. 10 లక్షల మంది అప్లై చేయని, 50 లక్షల మంది అప్లై చేయని, మీరు పుస్తకాలు బాగా చదివి ఎగ్జామ్స్ బాగా రాయండి. మీకు ఎందుకు పోస్టింగ్ రాదో ఒకసారి ఆలోచించండి. ఇంకా ఎవరైనా డిఎస్సి ప్రిపేర్ అయితే మనకి జాబ్ వస్తుందా అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్లీ మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే మీకు 80 మార్కులకి మీకు డిఎస్సి ఎగ్జామ్ ఉంటే ఎస్సీ సోషల్ వాళ్ళని కావచ్చు, హెచ్డి వాళ్ళని కావచ్చు, దీంట్లో మీరు కనుక 40+ మార్క్స్ తెచ్చుకుంటే మీకు ఒక రకంగా జాబ్ రావచ్చు. ఎందుకంటే ఆ విధంగా మీకు ఈసారి పోస్టింగ్ ఉంటుంది. ఓకేనా? అప్లై చేసిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదవడం మిత్రమా. ఓకేనా? ఒక పోస్ట్కి 100 మంది అప్లై చేస్తే ఈ 100 మందిలో ఈ ఒక్క పోస్ట్ గురించి కష్టపడేవాడు 2 to 5% మాత్రమే ఉంటాడు. అంటే 2 నుంచి 5 మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పోటీ పడేవాళ్ళు ఉంటారు. మిగతా 95 మంది కూడా వృధా వాళ్ళే, చదవరు. వాళ్ళు ఊరికి అప్లై చేయడము అలా ఇలా చదవమంటారు. కాబట్టి మీకు పోటీ ఎప్పుడు కూడా 2 to 5% మధ్య ఉంటుంది. కాబట్టి ఎవరైనా డిఎస్సి నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తుంటే ఫస్ట్ మానేసి మీరు ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేయండి. ఎంఎల్ సెలక్షన్ లోపల ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వచ్చే తీరుతుంది. ఓకేనా? దాని గురించి భయపడద్దు. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఉండదు. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాడు. ఓకేనా? మీకు తక్కువ మార్కులకి ఈసారి డిఎస్సి పోస్టింగ్ రావచ్చు. ఓకేనా? అదే విధంగా మీకు కరెంట్ అఫైర్స్ పరంగా కావచ్చు, మీకు ఏం డౌట్ ఉన్నా కూడా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకున్నా కూడా ఏదైనా ఎగ్జామ్స్ పరంగా క్రింది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన యాప్లో కోర్సు కొనుక్కునేటటువంటి ప్రాసెస్ మీకు తెలియకపోతే క్రింది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి, వాట్సాప్ కాల్స్ అయినా చేయండి. నార్మల్ కాల్స్ రావు. ఓకేనా? అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేస్తూ ప్లేస్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని నేను ప్రతి ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ టు ఆల్.